గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితర నాయకులు, వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా సోషల్ మీడియాలో పచ్చి బూతులతో పేట్రేగిపోయిన గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు ఎట్టకేలకు పూర్తిస్థాయి బెయిలు లభించింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్ కు అనంతపురం కోర్టు మే 3వ తేదీన బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు అనిల్ 90 రోజులకు పైగా జైల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఆలస్యం చేశారనే కారణంతో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి సత్యవాణి ఉత్తర్వులు జారీ చేశారు. లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించారనే ఫిర్యాదుపై గతేడాది ఆగస్టు 28న అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్పై కేసు నమోదైంది. ఆ తర్వాత పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనిల్ కుమార్ను గతేడాది నవంబర్ 20న పీటీ వారెంటుపై అనంతపురం తీసుకొచ్చి విచారించారు. అయితే ఈ కేసులో పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయనందున వెంటనే బెయిలు మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ తరపు న్యాయవాది బి నారాయణరెడ్డి అనంతపురం జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. విచారణను మొదటి అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి అనిల్ కు బెయిలు మంజూరు చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ను గతేడాది అక్టోబర్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని ఏఈఎల్సీ చర్చ్ ట్రెజరర్ బాబు ప్రకాష్ ను కత్తితో బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను గతేడాది అక్టోబర్లో అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయా స్టేషన్ల పోలీసులు పీటీ వారెంట్లు దాఖలు చేసి ఆయనను సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. 13 కేసుల్లో ఆయా జిల్లా కోర్టుల నుంచి బెయిలు వచ్చినప్పటికీ అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మాత్రం అక్కడి జిల్లా కోర్టు బెయిలు తిరస్కరించింది. దీంతో గత 6 నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 2వ తేదీన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ బోరుగడ్డ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్ తరపున న్యాయవాది అభయ్ సిద్ధాంత్ వాదనలు వినిపిస్తూ బిఎన్ఎస్ సెక్షన్ 111 వ్యవస్థీకృత నేరం మినహా పిటిషనర్పై నమోదైన సెక్షన్లన్నీ 7 సంవత్సరాలలోపు శిక్షకు వీలున్నవేనని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని, కాబట్టి బోరుగడ్డ అనిల్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఏపీ పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ వాదనలు వినిపిస్తూ బోరుగడ్డ అనిల్ కు చాలా కాలంగా నేర చరిత్ర ఉందని తెలిపారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా 22 కేసులు ఉన్నాయని, గతంలో ఓ కేసులో పోలీస్ కస్టడీ నుంచి కూడా తప్పించుకున్నాడని వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న చాలా మంది వ్యక్తులపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఆయనపై పోలీసులు ఛార్జిషీట్లు కూడా దాఖలు చేశారన్నారు. సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిల్ పెట్టిన పోస్టులకు బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరం వర్తిస్తుందని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్లో వాడిన భాషను, పదజాలాన్ని ఏమాత్రం ఆమోదించలేమని తేల్చి చెప్పారు. ఇలాంటి వాళ్లను అస్సలు ఉపేక్షించకూడదని, క్షమించటానికి వీల్లేదని స్పష్టం చేశారు. మరికొంతకాలం బోరుగడ్డ అనిల్ ను జైల్లోనే ఉండనీయండని వ్యాఖ్యానిస్తూ బెయిల్ పిటిషన్ను జస్టిస్ శ్రీనివాసరెడ్డి కొట్టేశారు. ఆ తర్వాత తన తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని బోరుగడ్డ అనిల్ హైకోర్టును ఆశ్రయించాడు. తన తల్లి పద్మావతి ఊపిరితిత్తుల సమస్య, గుండె జబ్బుతో బాధపడుతోందని, ఆమెకు చికిత్స చేయించేందుకు వీలుగా బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న బోరుగడ్డ అనిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్గా స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు అనిల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో జైలు నుంచి బయటకొచ్చిన బోరుగడ్డ అనిల్ కోర్టు ఆదేశాల మేరకు బెయిల్ గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. అయితే తన తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించాలని, కాబట్టి మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఈ నెల మార్చి 1వ తేదీన అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ అనుబంధ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు విచారణకు స్వీకరించారు. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్ట్
పివి రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారని న్యాయమూర్తికి బోరుగడ్డ అనిల్ తెలిపాడు. ఆ సర్టిఫికెటును అనిల్ తరపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ తల్లి పద్మావతి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు పిటిషనర్ ఒక్కడే కొడుకు అని న్యాయమూర్తికి లాయర్ వివరించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆమెకు కుమారుడి సహాయం ఎంతో అవసరమని చెప్పారు. బోరుగడ్డ అనిల్ లాయర్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైనదో కాదో అనే సమాచారం తన వద్ద లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను పరిశీలించేందుకు ప్రాసిక్యూషన్కు అనుమతించారు. ఒకవేళ కోర్టుకు సమర్పించింది తప్పుడు ధ్రువపత్రం అని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మార్చి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోరుగడ్డ అనిల్ కు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయటానికి కొన్ని నిబంధనలు పాటించాలి. బెయిల్ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు తెలియచేయాలి. అలాగే సంబంధిత ఖైదీపై కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్కు కూడా సమాచారం పంపించాలి. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి విషయంలో జైలు అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కానీ హైకోర్టు అలా బెయిల్ ఇవ్వగానే బోరుగడ్డ అనిల్ ను ఇలా బయటకు పంపించేశారు. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఎక్కడ ఉంటున్నారని పోలీసులు ఆరా తీయటం మొదలుపెట్టారు. పైగా గుంటూరు లలిత ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా డాక్టర్ రాఘవ శర్మకు మంచి పేరు ఉంది. క్లిష్టమైన కేసులకు సైతం గుంటూరులోనే చికిత్స అందించగల సమర్థులు. అలాంటిది బోరుగడ్డ అనిల్ తల్లి కేసును చెన్నై అపోలో ఆసుపత్రికి రిఫర్ చేశారనడంతో గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరనేలేదని, ఆమెను చెన్నై అపోలోకు రిఫర్ చేస్తూ డాక్టర్ రాఘవ శర్మ ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. డాక్టర్ రాఘవ శర్మ పేరుతో ఉన్న లెటర్ హెడ్ పై ఉన్న సంతకం ఫోర్జరీ అని స్పష్టమైంది. తాను ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ జారీ చేయలేదని డాక్టర్ రాఘవ శర్మ సైతం పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అటు గుంటూరు ఇటు అనంతపురం జిల్లాల పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోరుగడ్డ అనిల్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతలోనే తల్లి అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ మరోసారి బోరుగడ్డ అనిల్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈసారి మధ్యంతర బెయిల్ ను పొడిగించే ప్రసక్తే లేదని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మార్చి 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ తేల్చి చెప్పారు. దీంతో బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. వాస్తవానికి బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం అదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్లో విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన బోరుగడ్డ అనిల్ ఏకంగా పోలీసుల సమక్షంలోనే బరితెగించాడు. ప్రతి ఒక్కడిని జాతీయ ఎస్సీ కమిషన్లో నిలబెడతా, నడి రోడ్డు మీద ఈడుస్తా, కొన్ని మీడియా ఛానల్స్ ను గుడ్డలూడదీసి నడి రోడ్డుపై నిలబెడతానంటూ రెచ్చిపోయాడు. పోలీసుల సమక్షంలోనే బోరుగడ్డ అనిల్ ఈ రేంజ్లో రెచ్చిపోవటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇది జరిగిన కొద్ది రోజులకే బోరుగడ్డ అనిల్ కుమార్ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు అతడికి రాచమర్యాదలు చేయడం సంచలనంగా రేపింది. పోలీసు నిబంధనల ప్రకారం ఖైదీని వాహనంలోని ఉంచి ఆహారం అందివ్వాలి. అయితే కొంతమంది పోలీసులు అనిల్ కు రాచమర్యాదలు చేశారు. గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి అనిల్ ను అత్యంత గౌరవంగా లోపలికి తీసుకువెళ్లారు. ఈ దృశ్యాల్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న వారిని బెదిరించి డిలీట్ చేయించారు. అయితే హోటల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తీవ్రంగా పరిగణించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు 7 పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఏకంగా పోలీస్ స్టేషన్లోనే బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు చేయటం ప్రకంపనలు రేపింది. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ ను కుర్చీ వేసి కూర్చోబెట్టడం, జైలు బ్యారక్లో కాకుండా స్టేషన్లోనే అతడు పడుకునేందుకు ఏర్పాట్లు చేయటం, దిండు దుప్పట్లు ఇచ్చి మరీ మర్యాదలు చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా తన చెల్లెలి కుమారుడితో పోలీస్ స్టేషన్లో సిబ్బంది సమక్షంలోనే అనిల్ ముచ్చటించిన మరొక వీడియో బయటకు వచ్చింది. ఇలా ఏకంగా స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ హవా కొనసాగిస్తుండటాన్ని టీడీపీ జనసేన నేతలు జీర్ణించుకోలేకపోయారు. తర్వాత బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతలో 2 నెలల క్రితమై హైకోర్టులో ఫేక్ సర్టిఫికెట్ పెట్టి బోరుగడ్డ అనిల్ బయటకు రావటం ప్రకంపనలు రేపింది. ఫేక్ సర్టిఫికెట్ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఫేక్ సర్టిఫికెట్ పై ప్రాసిక్యూట్ చేసేందుకు తగిన ఉత్తర్వులు ఇచ్చే
నియమించే వ్యవహారం అనంతపురంలో నమోదైన కేసులో బెయిల్ కోసం అనిల్ వేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈలోగా అదే కేసులో కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ విచారణపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈశ్వరమ్మ సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈశ్వరమ్మను గత వైసీపీ ప్రభుత్వమే ఏపీపీగా నియమించడం గమనార్హం. మొత్తానికి 6 నెలల తర్వాత పూర్తిస్థాయి బెయిలుపై బోరుగడ్డ అనిల్ కుమార్ బయటకు రాబోతున్నారు. బోరుగడ్డ బెయిలుపై బయటకు వచ్చాక మునుపటిలా బూతులతో మళ్లీ రెచ్చిపోతాడా, లేక ఈసారి కాస్త బాధ్యతగా ఉంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈలోపు ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టి సారించి హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? బోరుగడ్డ అనిల్ విడుదలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.